మీ పిల్లలు కూడా ఇలా చేస్తున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. మా పాపని పిలుస్తుంటే నేను ఎవరా, మా పాప లేదు ఇంట్లో. ఎవరా అని వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి పిలుస్తుంది. ఏంటి అంటే ఈ వీడియోలో ఉన్న బాబు. మా పాప సైకిల్ తీసుకొని తొక్కుకుంటూ వెళ్తున్నాడు. చెప్పా పెట్టకుండా తొక్కుంటూ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సైకిల్ బయట పార్క్ చేసింది. కనీసం ఎవరు ఏంటి అని అడిగితే కూడా సమాధానం చెప్పట్లేదు. సరే ఎలాగోలా కష్టపడి ఒప్పించి ఏదో ఒకటి చెప్పించి ఆ సైకిల్ని లోపల పెట్టించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళడానికి రోడ్ బాగానే ఉంది, కానీ ఆ రోడ్ వాడలేదు. మధ్యలో కనిపిస్తున్న ముళ్ళకంపలు, ఆ చెట్లు, అక్కడ ఎక్కడైతే ప్లేస్ లేదో ఆ చిన్న సందు నుంచి ఎలాగోలా అటు దాటుకుంటూ వెళ్ళాడు. అటు వెళ్ళిన తర్వాత తిన్నగా ఉన్నాడా అంటే నేను ఈలోపు వీడియో తీద్దామని చెప్పి ట్రై చేస్తే అప్పుడే దాటేశాడు. పక్కనే ఒక కార్ పార్క్ చేసింది. ఆ కార్ దగ్గర ఏం చేస్తున్నాడో చూశారు కదా. ఆ కార్ లోపల ఏముంది, ఎవరున్నారు, ఎవరైనా ఉన్నారా లేదా, ఆ కార్ తలుపులు ఓపెన్ అవుతున్నాయా లేదా. ఓ మై గాడ్! ఇలాంటి బుద్ధులు ఉన్న అంత చిన్న వయసులో ఉన్న పిల్లవాడు పెద్ద అవుతుంటే ఎలాంటి పనులు చేస్తాడు? పైగా చెప్పినందుకు తన తోటి వాళ్ళని, తన సొంత తమ్ముడిని కొట్టాడు సైకిల్ అక్కడ పెట్టమని చెప్తుంటే. సో ఇలాంటి బిహేవియర్ మీ పిల్లల్లో రాకుండా ఉండాలంటే మా టిప్స్ని ఫాలో అవ్వండి. పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళని సరైన పద్ధతిలో ఎలా పెంచాలి, వాళ్ళు సరైన పద్ధతిలో పెరుగుతున్నారా లేదా, వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి తెలియకపోవచ్చు బహుశా ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని. తెలుసుంటే మందలించేవాళ్ళేమో. కొందరు పేరెంట్స్ పర్వాలేదులే అని అనుకోవచ్చు, చిన్న పిల్లాడే కదా అని అనుకోవచ్చు. కానీ పెద్దయిన తర్వాత వాడు ఎలా తయారవుతాడో అనేది వాళ్ళకి ఆ ముందు చూపు లేకపోయిండొచ్చు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంత ప్రమాదకరమైన వ్యక్తులుగా తయారవ్వచ్చో ఊహించుకోలేము. సో తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే పిల్లల్ని సరైన దారిలో పెట్టామా లేదా, మనం ఇవ్వగలిగిన పెద్ద ఆస్తి వాళ్ళు సరైన దారిలో పెట్టడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా నిలబడటము, వాళ్ళు ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా ఒక చక్కని దేశ పౌరుడిగా తీర్చిదిద్దటమే. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి కామెంట్స్లో. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి.